శివాయ 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 నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొద్దాము. సో ఇది 9th January 1983 మురళి. ఇందులో బాబా మనకిస్తున్న సమర్థ సంకల్పాల భోజనం ఏంటంటే, నేను బాబ్దాదా యొక్క వారసత్వానికి అధికారిని. నేను బాబ్దాదా యొక్క వారసత్వానికి అధికారిని. నేను ఏ చిన్న విషయాన్నైనా వెంటనే స్పష్టం చేసుకుని వాటిని సమాప్తం చేసి ముందుకు వెళ్తున్నాను. నేను ఏ చిన్న విషయాన్నైనా వెంటనే స్పష్టం చేసుకుని వాటిని సమాప్తి చేసి ముందుకు వెళ్తున్నాను. నేను సదా జ్ఞాన రత్నాలనే ఆలోచించే సమర్థ స్వరూపాన్ని. నేను సదా జ్ఞాన రత్నాలనే ఆలోచించే సమర్థ స్వరూపాన్ని. నేను సంతోషం అనే ఆశీర్వాదం, వ్యాయామం అనే మందు ద్వారా శరీరాన్ని కూడా ప్రేమగా చూసుకుని పాత శరీరం యొక్క అలజడిని సమాప్తి చేశాను. నేను సంతోషం అనే ఆశీర్వాదం, వ్యాయామం అనే మందు ద్వారా శరీరాన్ని కూడా ప్రేమగా చూసుకుని పాత శరీరం యొక్క అలజడిని సమాప్తి చేశాను. ఇక్కడ వ్యాయామం అంటే ఆత్మిక డ్రిల్. 3 లోకాలకు ఏదైతే మనము వెళ్తూ ఉంటామో, సేవలు నేర్చుకున్నామో అది ఇక్కడ. నేను సంతోషం అనే ఆశీర్వాదం, వ్యాయామం అనే మందు ద్వారా శరీరాన్ని కూడా ప్రేమగా చూసుకుని పాత శరీరం యొక్క అలజడిని సమాప్తి చేశాను. నేను బాగ్దాదా ద్వారా చదువుకున్న పాఠాన్ని పక్కాగా చేసుకుని మాయని నా సహయోగిగా చేసుకున్నాను. నేను బాబ్దాదా ద్వారా చదువుకున్న పాఠాన్ని పక్కాగా చేసుకుని
మాయని నా సహయోగిగా చేసుకున్నాను. నేను అంగదుని సమానంగా అయి మాయకి వీడ్కోలు ఇచ్చాను. నేను అంగదుని సమానంగా అయి మాయకి వీడ్కోలు ఇచ్చాను. నేను సహన శక్తిని ధారణ చేసి మాయ యొక్క కారణాలన్నిటినీ సమాప్తి చేశాను. నేను సహన శక్తిని ధారణ చేసి మాయ యొక్క కారణాలన్నిటినీ సమాప్తి చేశాను. నేను ఇతరాత్మల పట్ల శుభభావనతో శ్రేష్ఠ బాధ్యతను తీసుకున్న స్వయం నిశ్చింత చక్రవర్తిని. నేను ఇతరాత్మల పట్ల శుభభావనతో శ్రేష్ఠ బాధ్యతను తీసుకున్న స్వయం నిశ్చింత చక్రవర్తిని. నేను ఇతరులలో ఉన్న విశేషతను ధారణ చేసి ఈర్ష్యను సమాప్తి చేశాను. నేను ఇతరులలో ఉన్న విశేషతను ధారణ చేసి ఈర్ష్యను సమాప్తి చేశాను. నేను కల్పకల్పంలో సహయోగిని అనే సమర్థ సంకల్పాలు చేసే సమర్థ స్వరూపాన్ని. నేను కల్పకల్పంలో సహయోగిని అనే సమర్థ సంకల్పాలు చేసే సమర్థ స్వరూపాన్ని. బ్రాహ్మణులతో ఉన్న కర్మల ఖాతా బ్రాహ్మణుల ద్వారానే పూర్తి అవుతుందని నేను సంతోషంలో ఉన్నాను. బ్రాహ్మణులతో ఉన్న కర్మల ఖాతా బ్రాహ్మణుల ద్వారానే పూర్తి అవుతుందని నేను సంతోషంలో ఉన్నాను. నేను చిన్న చిన్న విషయాలలో అయోమయం అవ్వను, సమస్యగా అవ్వను, కానీ సమస్యను పరిష్కరించే వారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను చిన్న చిన్న విషయాలలో అయోమయం అవ్వను, సమస్యగా అవ్వను, కానీ సమస్యను పరిష్కరించే వారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సో ఈరోజు జ్ఞాన భోజనం యొక్క ప్రాక్టికల్ లైఫే గనక తీసుకుంటే, ఇందులో సహన శక్తిని ధారణ చేసి మాయ యొక్క కారణాలన్నిటినీ సమాప్తి చేశాను అంటున్నాను. ఈ రోజు మనము ఏదైనా
జ్ఞానము, యోగము, ధారణ, సేవ దేనికి సంబంధించి ఎక్కడైనా కారణాలు చెప్తున్నాము అనంటే అక్కడ మనము మాయ చేతిలో ఓడిపోయినట్టే. ప్రాక్టికల్ లైఫ్‌లో ఏమవుతదంటే యాక్చువల్‌గా ఇప్పుడు సంగమంలో బాబా అవతరించి చదివించడం గాని, మనకు ట్రైనింగ్‌లు ఇవ్వడం గాని సద్గురుగా చేసి ఈ రకంగా నేను యజ్ఞాన్ని రచించాను. దీంట్లో సంయోగులు అవ్వండి అని చెప్పడం ఏదైతే ఉందో అది ఆయన మనకిచ్చిన అవకాశం. కంపల్సరీ అయితే కాదు. సో, ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటామా? ఉపయోగించుకోమా? అన్నది మన విజ్ఞతనే మళ్ళీ బాబా మనకి బుద్ధి పుట్టిచ్చేసి, మన చేత చేయించేసి, మనకిష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేస్తాడు? స్వేచ్ఛ ఇచ్చాడు గదా! సో, కాబట్టి చాలా మంది మేము మా 11 ఏళ్ళలో చూసాం గదా! సేవలు చేయకుండా అలా కూర్చుని ఎందుకు చెయ్యట్లేదంటే, బాబా చేయిస్తే బాబా చేపిచ్చుకుంటాడు. బాబా చేయించుకుంటారు. ఆ భక్తి సంస్కారం పోలే. భక్తిలో మీరు గమనించారా? ఎవరైనా తిరుపతికెళ్ళొచ్చారా అంటే, ఆ! ఒకవేళ ఇప్పుడు వెళ్ళేదుంటే ఆయనే పిలిపించుకుంటాడు. ఆయన పబ్లిక్ లేకనా అక్కడ. లైన్‌లు కట్టేసి పగలనక రాత్రనక దర్శనానికి నిలబడేసి అక్కడ చూస్తుంటే, ఆయనకే అక్కడ సమయం లేదన్నట్టుంటే ఇంక వీళ్ళందరిని పిలిపించుకుంటూ కూర్చుంటాడా? సో, వీళ్ళకెళ్ళడం ఇష్టం లేక ఏవో కారణాలుంటాయి. ఆ కారణాలు చెప్పుకోలేక ఒకవేళ దర్శనం ఇచ్చేదుంటే ఆయనే పిలిపించుకొని దర్శనం ఇచ్చుకుంటాడంట. ఆయనే పిలిపించుకుంటాడు. సో, ఇక్కడ అదే అయిపోయింది. సేవలెందుకు చేయట్లేదు అనంటే ఏదన్నా ఉంటే బాబానే చేపించుకుంటారు. మరి అలా చేపించుకుంటే ఈ పాటి జ్ఞానం వచ్చేసుండాలి గదా బయటికి. సో, ఇక్కడ ఆయన ఏంటంటే మనకి దివ్య బుద్ధిస్తారు, జ్ఞానం ఇస్తారు, శక్తి ఇస్తారు. ఎవరైనా సంకల్పం చేస్తే సంయోగం ఇస్తారు. సో, ఇప్పుడు స్వచింతనలో ఏమైనా కారణాలు వెతుకుతున్నారా చూసుకోండి. సో, ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా స్వచింతన ఇవన్నీ కవర్ చేసేసాను నేను. సో, ఇంకా ఆత్మశక్తిశాలిగా అవ్వాలని ఎందుకంటే చాలా చోట్ల బాబా స్టాండర్డ్స్ రీచ్ అవ్వాలన్నదే మా ఉద్దేశం ఇక్కడ. సో, ఇంకో వారం అయిపోతే ఈ కార్తీకంలోన కనీసం ఒక 1 మంత్ మీరు చేస్తేనన్నా ఆ స్టేజ్‌కి చేరతారన్నట్టు పెట్టాం. సో, ఇంకో 1 వీక్‌లో ఇది గూడా అయిపోతది. సో, కాబట్టి ఇక ఎంతవరకు చేసుకున్నారో ఇంకెవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిందే. గైడెన్స్ అయితే ఇస్తున్నాము. ఆ తర్వాత నేను ఇతరులలో ఉన్న విశేషతను ధారణ చేసి ఈర్ష్యను సమాప్తి చేశాను. జ్ఞానంలోకొచ్చిన తర్వాత ఉన్న పెద్ద సమస్య ఇది నేను చూసాను. ఎంతో మంది జ్ఞానం చెప్పాలని, చెయ్యాలని, పెట్టాలని ఎంతో మందిని చూసాను. ఎందుకో ముందుకెళ్ళలేకపోయారంట. చూస్తే ఈర్ష్య. ఎవ్వరిని చూసినా ఈర్ష్య. నన్ను చూసి ఈర్ష్య చెందినోళ్ళు చాలా మందున్నారు. ఎందుకు ఈర్ష్య చెందారంటే ఆత్మ బలహీనంగుంది. సబ్జెక్ట్ అర్థం కాలేదు. ఎవరిది జ్ఞానం బాబా జ్ఞానము. ఓపెనే ఉంది ఫోరము. మీకెంత కావాలంటే అంత తీసుకోమన్నప్పుడు ఆత్మలు బలహీనంగా ఉన్నప్పుడు ఏమైద్దంటే ఆ సోమరితనంతోటి పురుషార్థాలు చేయలేకపోతారు. ఆ చేయలేక ఇట్లా మాలాంటోళ్ళని చూసి ఈర్ష్య చెందిపోతారు. ఏం చూసి ఈర్ష్య చెందుతున్నారు? జ్ఞానాన్ని, సఫలాన్ని చూసినప్పుడు అది ఆ జీవితంలోకి రాకుండా ఉంటది. ఈర్ష్య అంటే ఏంటి? మీకున్నది మాకు లేదు. సో, వాళ్ళకున్నది నాకు లేదు అనేసి సంకల్పం ఏదైతే చేశారో, ఏదైతే దృష్టికోణాన్ని అలవరుచుకున్నారో, దృష్టి ద్వారా సృష్టి కాబట్టి వాళ్ళకి లేకుండా పోతుంది. అందుకే భక్తిలో చెప్పేటప్పుడు ఏడ్చే వాళ్ళకి ఏడ్చినట్టే అవుతది అంట. ఈరోజు చాలా మందికి జ్ఞానం అర్థమై ఎందుకు చేయలేకపోతున్నారంటే మొదటి రీజన్ ప్రయోగం చేయకపోవడం. ఈరోజు ఎవరినైనా అడగండి మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని ఎక్కడ ప్రయోగం చేశారు అనంటే ఎక్కడ ఉండదు. మేము ఊరికే ప్రశ్నలు అడుగుతూ ఉంటాము. మాలాంటోళ్ళు కూర్చోబెట్టి కన్విన్స్ చేస్తూ పోవాలి, రుజువులు చేస్తూ పోవాలి. ఏ కొంచెం తేడా వచ్చినా వీళ్ళు సరిగ్గా మాట్లాడరు. మంజులక్క ఇలా మాట్లాడింది, అలా మాట్లాడింది. అని ఆ వ్యతిరేకత తెప్పించి ఉన్న మళ్ళీ భారం పెట్టి పెంచుకుని పోతే ఎందుకు అక్కడ అసలు రిసర్చ్ వర్కే ఉండదు. మీ మీ ఓన్ రిసర్చ్ ఉండాలి గదా! జ్ఞానం మీద. సో, ఆ ఓన్ రిసర్చ్ ఉండదనమాట. ఎందుకంటే ఎక్కడన్నా పోయి కర్మక్షేత్రంలో ప్రయోగం చేస్తే సమస్యలు. సో, కాబట్టి మీరు కన్విన్స్ చేయండి. మీరు రుజువు చేయండి. మీరు ప్రేమగా చెప్పండి. మీరు చేయండి అంటే అది ఎప్పటికి తేలే విషయం కాదు. సో, ప్రయోగం చెయ్యకపోవడం వల్ల గూడా ఈ జ్ఞానం ఇది కాలేదు. ఆ తర్వాత రీజన్ ఈర్ష్యలు.
సో ఇలా సంకల్పాలు చేసి ప్రాక్టికల్ లైఫ్‌కి వచ్చేసరికి మన ఓన్ రిసర్చ్ వర్క్ చేయకపోతే, మన ఓన్ సెల్ఫ్ స్టడీ, మన కర్మక్షేత్రంలో ప్రయోగం చెయ్యకపోతే, ఆ సంస్కారాలు మారవు. సబ్జెక్ట్ అర్థమైనట్టే ఉంటది కానీ పరిస్థితులొస్తే ఎదుర్కోలేకపోతాం. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇంకోటి తెలుసుకోవాల్సింది, నేను కల్పకల్పంలో సహయోగిని అనే సమర్థ సంకల్పాలు చేసే సమర్థ స్వరూపాన్ని. ఇక్కడ కూడా ప్రాక్టికల్ చూడండి. ఎంతవరకు యజ్ఞానికి సహయోగం ఇస్తున్నారా అని చెప్పేసి. సో ఈరోజు బాబా ఇంటికొచ్చి ఇంట్లోనే మీకు సేవా అవకాశాలు ఇస్తున్నారు. సో ఎవరికి వాళ్ళు ఇది కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ సంకల్పం చేసిన తర్వాత ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తేనే మీకు ఇంకా ఇంకా సేవా అవకాశాలు వస్తాయి. చాలా మందికి సేవా అవకాశాలు రావు, వచ్చినా తీసుకోరు. ఆ తర్వాత లేవని అనుకుంటారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుందంటే యాక్చువల్‌గా బాబా సేవా ఫలాన్ని అందరికీ ఇస్తాడు గానీ చాలా మంది తిరస్కరిస్తారు. సో కల్పకల్పం సంయోగులు అవరు. సో అప్పుడు ఏమైపోతదంటే ఇంక పూర్తిగా నంబర్ వారీ అన్నట్టు ఆహ్, ఏవైతే ఆ అవకాశం, ఆ సేవా ఫలాన్ని ఆస్వాదించలేకపోతారు. సేవా ఫలాన్ని ఆస్వాదిస్తే ఏమవుతది అనంటే ఆ అతీంద్రియ సుఖం, ఆ సంతోషం, ఉత్సాహ ఉల్లాసాలొస్తాయి. ఆ మొత్తము ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో మిస్ అయిపోతున్నారు అందరూ. ఆ ఎక్స్‌పీరియన్స్ మిస్ అయిపోతున్నారు సంగమంలో. ఆ తర్వాత ఏదైతే ఫస్ట్ డివిజన్‌లోకి రావాలో అది మిస్ అవుతున్నారు. ఆ తర్వాత బ్రాహ్మణులతో ఉన్న కర్మల ఖాతా బ్రాహ్మణుల ద్వారానే పూర్తి అవుతుందని నేను సంతోషంలో ఉన్నాను. సో బ్రాహ్మణుల ద్వారా పరీక్షలొస్తాయి. పరీక్షలొచ్చి మార్కులన్నీ కలిపి టోటల్ కొడితేనే నంబర్ వైస్ అక్కడ. సో బ్రాహ్మణ్ నుంచి ఖాతా వచ్చినప్పుడు ఎందుకు ఈ రోజుల్లో అందరికి సమస్యలొస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి సెంటర్‌లే తీసుకొని బ్రహ్మకు అక్కయ్యలతోటి, ఫాలోవర్స్ తోటి ఎక్కువ సమస్యలు ఇదైపోతూ ఉన్నాయి. మనం ఏం జేస్తున్నాం, వాళ్ళని తప్పు పడుతున్నాం. వాళ్ళు చెప్పట్లేదు, పెట్టట్లేదు. కానీ యాక్చువల్‌గా వీళ్ళందరికీ ఒకరికొకరికి ఖాతాలున్నాయి. ఖాతా సమాప్తిగా అవ్వాలి అంటే ఏం జేయాలి కల్పనలో? బాబాతోటి సర్వ సంబంధాలు జోడించాలి. నాకొక బాబా తప్ప ఎవరూ లేరు అని చెప్పి చేసుకున్నప్పుడు అందరితో ఖాతాలు సమాప్తయిపోతాయి. కానీ అటు ఇటు ఊగిసలాడిపోవడం. ప్లస్ మరజీవ జన్మ అన్న కాన్సెప్టే ఎత్తిపడేశారు. ఇప్పటికి ఒకరికొకరు శూద్ర జన్మ చూసుకోవడం. సో మరజీవ జన్మ తీసుకున్న తర్వాత ఎవరేమనుకుంటే మనకెందుకు? ఎవరేం మాటంటే మనకెందుకు? ఎవరి శూద్ర జన్మలు ఎలా ఉంటే మనకెందుకు? అసలు మరజీవ జన్మ తీసుకున్నాము. ఇది కొత్త జన్మ అనుకున్న తర్వాత ఇంక ఎవ్వరి శూద్ర జన్మలు, శూద్ర సంస్కారాలతోటి అసలు సంబంధమే లేదు. పాత ప్రపంచం నుంచి లంగరెత్తేయమన్నాడాయన. ఆయన పెట్టిన ఆత్మిక నావలో ఆయన నావికుడైతే జీవితంలో ముందుకు పొమ్మని చెప్తే మొత్తం కాన్సెప్ట్ ఎగిరిపోయేది. సో, అందుకే శూద్ర జన్మలు జూసుకుంటున్నారు. శూద్రులు చూసుకుంటున్నారు. ఖాతాలొస్తే లెక్కాచారాలనుకుంటున్నారే గానీ, అది ఎంతసేపు సమాప్తి కాని ఒక నిమిషమే కదా! ఈరోజు మేము జన్మ తీసుకున్నాం. నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనన్న విషయం ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోవాలి. అలర్ట్‌నెస్ పెట్టుకోవాలి. అది పెట్టుకున్నప్పుడు ఏమైపోతది, అరే పాత ప్రపంచం ఇదంతా అని చెప్పి పాత ప్రపంచం మీద మోహం ఎందుకు? అంత సింపుల్ ఈ ఖాతాలు సమాప్తి చేసుకోవడం. ఓకే. అపరి నుంచి వచ్చి ఎన్నో చేసుకొనొచ్చాం బ్రాహ్మణ పరివారంతోటైనా. ఎఫెక్ట్ ఎందుకిస్తుంది మన మీద? ఎందుకంటే మన జీవ జన్మ తీసుకోలేదు కాబట్టి. సో, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. ఇంక వాళ్ళు ఆత్మిక స్థితిలో లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే దేహ జ్ఞానాన్ని నమ్మారు. తర్వాత మన శివలీలక్క మహానటి మొన్న వీడియో చూసారు కదా! ఏ నియమాలు లేదని చెప్పేసి. సో, మేము సాధన చేసుకుంటున్నాం ఏళ్ల తరబడండి. సాధన చేసి ఏం సాధిచ్చారు? ఏ లోక కళ్యాణం జరిగింది? సమాజంలో ఏమైనా వచ్చిందా? పతనం అయిపోయింది ఈళ్ళు జేసిన సాధనలకు. ఈ రోజు తలుచుకుంటే మోసపోయిన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు తెలుసా? వీళ్ళ కోసమని జీవితాలు ఇచ్చేసుకున్నాం. వీళ్ళ కోసమని పెళ్ళిళ్ళు చేసుకోలేదు. వీళ్ళ కోసం అని జెప్పి నియమాలన్నాము. టిఫిన్ డబ్బాలు కట్టుకుపోయాము. పెరుగన్నాలు తిన్నాము. ఈరోజు చూస్తే మేమేమి చెప్పలేదండి అది. ఎందుకా పరిస్థితొచ్చింది అంటే, బాబా జ్ఞానం మీద నిశ్చయం లేకపోవడం వల్ల. సో, ఇప్పుడు సరిదిద్దండి. ఇప్పుడు గనక మీరు సరిదిద్దకపోతే, ఇప్పుడు గనక మీరు నిజాలు మాట్లాడకపోతే, ఇప్పుడు గనక మీరు వేదిక మీదకొచ్చి అసలు జ్ఞానాన్ని బయటికి తీసుకురాకపోతే, మళ్ళీ వచ్చే కల్పంలో వాళ్ళు జ్ఞానాన్ని దాచారు, మీరు జ్ఞానాన్ని దాస్తున్నారు. సంస్కారాలు మ్యాచ్ అయినయి. వాళ్ళు బాబాని ప్రత్యక్షం చేయలేదు, మీరు చెయ్యట్లేదు. సంస్కారాలు మ్యాచ్ అయ్యాయి. సో, మళ్ళెళ్తారక్కడ.
సో, కాబట్టి అందుకే స్టార్టింగే చెప్పాను. ఇది అవకాశం ఇచ్చాడాయన. ఏం చెయ్యాలి అవకాశం ఇచ్చాడంటే ఏమి కొండలెత్తేదుందా? ఏం జేసేదుంది? ఇల్లుని సేవస్థానం చేస్తాము. ఏది మానుకోమని చెప్పలేదాయన. చేసే పనిని ఆత్మిక స్థితిలో చెయ్యండన్నాడు. సేవ అనుకోని చెయ్యండన్నాడు. ఇల్లు లైట్ హౌస్, మైట్ హౌస్ అనుకోండన్నాడు. సో, జ్ఞానం ప్రకాశం వెళ్ళాలంటే ఏం జేయాలి? సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా మేమే సహయోగం ఇస్తున్నాం. అది మీ ఐడీ ద్వారా పంపిస్తారు. ఏ సంకల్పాలైతే మీరు శక్తి పంపించాలో అది గ్రూప్‌లో వేస్తున్నాము. సేవాదారులు టైంకి పోస్ట్ ఆ సంకల్పాలు చేస్తారు. ఇంతకన్నా ఏముంది చేయడానికి? సహజము, సింపులే కదా! సో, ఇది గూడా మనం ఇప్పుడు చేయటం లేదు అనంటే, మళ్ళీ వచ్చే కల్పం వాళ్ళ దగ్గరికెళ్తే, మళ్ళీ అక్కే మంచి మా టైప్‌లో అన్నీ ఉన్నాయని జెప్తారు. అవన్నీ మీరు నమ్ముతారు. మళ్ళా ఆ తర్వాత అదే కుటుంబానికి దూరమవుతారు, చేస్తారు. మళ్ళెక్కడో బల్బెలుగుతది, మళ్ళొస్తది. ఎందుకు రిపీట్ అవుతుందంటే, మీ పాత సంస్కారాలను ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. సో, మరజీవ జన్మ తీసుకున్న తర్వాత పాత సంస్కారాలు వదిలేసేయాలి కదా! వదిలేసి వర్తమానంలో మన యొక్క స్వదర్శన చక్రంలో ఏ సంస్కారాలు చెప్పాడో దానికి తగ్గట్టు చేస్తాడు. సేవాస్థానం అనుకుంటాము. చేస్తూ పోతాము. సహన శక్తిని వహించమంటున్నాడు. సో, సహనాన్ని వహించడం అంటే ఎంతోమంది ఎన్నో అంటారు మనని. కానీ శుభభావన, శుభకామన అన్న ఫలాలు ఇస్తాం. అంతే. సో, దానివల్ల ఏంటి నాకే కదా బెనిఫిట్. వాళ్ళన్నారని మాటలకి మనం కదిలిపోయాం. ఇలా అన్నారు, ఇలా అన్నారని జెప్పేసి అంటే, మరి ఏం సాధిచ్చినట్టు బాబా జ్ఞానంలోకొచ్చి ఏం సాధిచ్చినట్టు? సో, ఇవన్నీ ఎవరికి వాళ్ళు మీ యొక్క స్థితిని చూసుకొని మీ జీవితం పట్ల బాధ్యత తీసుకోవడమే. ఇంక అంతకు మించి చెప్పగలిగింది గూడా ఏమీ లేదు. సో, ఈ రకంగా జ్ఞాన భోజనాన్ని స్వీకరించినప్పుడు ఆత్మ శక్తిశాలిగా అవుతది. కొన్ని పాయింట్స్ మీద అలర్ట్‌గా పెట్టుకొని మీరు రోజంతా చెక్ చేసుకుంటూ పోవాలి. ఆ పాయింట్‌ని మనం ప్రాక్టికల్‌కి తెచ్చామా? ముఖ్యంగా మన జీవజన్మ. పాత ప్రపంచం మీద ఎందుకింకా మోహం ఉంది? ఎందుకు పాత విషయాలు పట్టుకొని వేలాడుతున్నాం? ఎందుకింకా శూద్రుల్లాగా బిహేవ్ చేస్తున్నాం? ఇది గనక మీరు స్టార్టింగ్ పాయింట్ చెక్ చేశారంటే, ఇంక ఆ తర్వాత మీ జర్నీ స్మూత్‌గా ఉంటది. బ్రాహ్మణులుగా. ఆ తర్వాత ఫరిష్తాగా గూడా చెయ్యాలి. సో, ఇది ఈరోజు జ్ఞాన భోజనం గురించి ప్రాక్టికల్ లైఫ్. సో, రేపు మళ్ళీ 5:00కి కలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ.